మధ్యప్రదేశ్లో సంచలనం సృష్టించిన ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ న్యాయమూర్తి ట్విషా అత్త గిరిబాలా సింగ్ని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆమె నివాసంలో సీబీఐ అధికారులు గంటల తరబడి విచారణ చేసి నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. సీబీఐ ఇప్పుడు ట్విషా శర్మ లాస్ట్ అవర్స్ని టన్నల్ వ్యూ టెక్నాలజీతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తోంది. ట్విషా చివరిసారిగా ఎక్కడికి వెళ్ళింది, ఎవరిని కలిసింది, ఎవరు ఇంట్లోకి వచ్చారు, ఎవరు బయటకు వెళ్లారు వంటి ప్రతి కదలికను నిమిషానికోసారి డిజిటల్ రూపంలో మ్యాపింగ్ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. మొబైల్ ఫోన్ రికార్డులు అనలైజ్ చేస్తున్నారు. వైఫై లాక్స్, కాల్ డీటెయిల్ రికార్డుల వంటి అంశాలను డీటెయిల్డ్గా పరిశీలిస్తున్నారు. మొదట ఇది ఆత్మహత్య కేసుగా కనిపించినప్పటికీ ఇప్పుడు పలు అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పోస్టుమార్టం సమయంలో బెల్ట్ కనిపించకపోవటం, ఎత్తు వివరాల్లో తేడాలు, ఎఫ్ఐఆర్లో వైరుధ్యాలు, సీసీటీవీ టైమింగ్లో తేడాలు వంటి అంశాలు ఉన్నాయి. సమర్థ్ సింగ్కు వైద్య పరీక్షలు చేయించి కస్టడీలోకి తీసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరిచారు. గిరిబాలా సింగ్ అరెస్టుకు ముందు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆమె ముందస్తు బెయిల్ రద్దు చేసింది. భోపాల్ అదనపు సెషన్స్ జడ్జి ఇచ్చిన రిలీఫ్ను కూడా హైకోర్టు కొట్టివేసింది. ట్విషా శరీరంపై 7 యాంటీమార్టం గాయాలు కనిపించడం, మానసిక వేధింపులకు సంబంధించిన వాట్సాప్ చాట్స్ బయటపడటం, విచారణలో గిరిబాలా సహకరించకపోవడం వంటి అంశాలను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. గిరిబాలా సింగ్ రిటైర్డ్ జడ్జి కావడంతో ఆమె తన పలుకుబడిని ఉపయోగించి సాక్ష్యాలను ప్రభావితం చేసి ఉండవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. ట్విషా భర్త సమర్థ్ సింగ్ 10 రోజుల పాటు పరారీలో ఉండి గత వారం కోర్టులో లొంగిపోయాడు. ప్రస్తుతం తల్లి, కొడుకులు ఇద్దరిపై అదనపు కట్న వేధింపులు, డౌరీ డెత్ కేసులు నమోదయ్యాయి. ట్విషా చనిపోవటానికి కొద్ది రోజుల ముందు తన తల్లికి మానసికంగా వేధిస్తున్నారంటూ వాట్సాప్లో మెసేజ్ పంపారు.